ఒకే ఒక్క డెసిషన్ చాలు మన దేశం యొక్క పొలిటికల్ మ్యాప్ ని కంప్లీట్ గా మార్చేయడానికి. అలాంటి ఒక డెసిషనే డీలిమిటేషన్. గత వారం రోజులుగా నేషనల్ సర్కిల్స్ లో వినపడుతున్న ఒకే ఒక మాట డీలిమిటేషన్. అంతలా దీంట్లో ఏముంది? దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా సరే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారంటే కంప్లీట్ గా అర్థమైపోతుంది. అసలు ముందు డీలిమిటేషన్ అనే పదం నుండి స్టార్ట్ చేద్దాం. డీలిమిటేషన్ అంటే లిమిట్స్ ని సెట్ చేయడం. ఇక్కడ లిమిట్స్ ని దేనికి సెట్ చేస్తారు అంటే పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీస్ మధ్య. ఒక కాన్స్టిట్యుయెన్సీ అంటే మీరు తెలుగులో వినే ఉంటారు నియోజకవర్గం. దేశంలోని ప్రాంతాలని ఈజీగా పరిపాలించుకోవడానికి జిల్లాలు మండలాలు ఎలా ఉంటాయో అలా ఎలక్షన్స్ కోసం నియోజకవర్గాలు ఉంటాయి. స్టేట్ ఎలక్షన్స్ కోసం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. నేషనల్ ఎలక్షన్స్ కోసం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అదే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎంపీ ఉంటాడు. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది ఒక నేషనల్ ఇష్యూ కాబట్టి మనం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ గురించి మాట్లాడుకుంటాం. ఇండియన్ పార్లమెంట్ లో మొత్తం 3 పార్ట్లు ఉంటాయి: లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ డీలిమిటేషన్ అనేది లోక్సభకి సంబంధించిన విషయం. ఇప్పుడు లోక్సభలో 543 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అంటే మన దేశంలో ఉన్న 543 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ 543 ఎంపీస్ లోక్సభలో కూర్చుంటారు. వీళ్లలో ఒక్కొక్క ఎంపీ వాళ్ళ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ప్రజల తరపున మాట్లాడతారు. ఇంతవరకు క్లియర్. డీలిమిటేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ 543 పార్లమెంటరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పాపులేషన్ ఆధారంగా పెంచుతారు. అలా సీట్స్ పెరిగితే ఏం జరుగుతుందో తర్వాత సంగతి. ప్రెసెంట్ మనం ఎందుకు పెంచాలో మాట్లాడుకుందాం. ఇప్పుడున్న 543 లోక్సభ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 1977 లో ఏర్పడ్డాయి. మన దేశానికి స్వతంత్రం వచ్చాక ఫస్ట్ లోక్సభ 1952 లో జరిగింది. అప్పుడు 489 సీట్స్ ఉండేవి. 1957 లో అది 494 అయ్యాయి. 1967 వచ్చేసరికి లోక్సభ సీట్స్ 520కి పెరిగాయి. ఇందాక చెప్పినట్టుగా 1977 లో ఫైనల్ గా 543కి పెరిగాయి. మన దేశంలో జనాభా పెరిగే కొద్దీ లోక్సభ సీట్స్ పెరుగుతూ వచ్చాయి. సపోజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో 10 లక్షల మంది జనాభా ఉన్నారనుకుందాం. ఈ 10 లక్షల మందికి ఒకే ఎంపీ ఉంటాడు. ఇంతమందిని ఈ ఒక్క ఎంపీనే మేనేజ్ చేయడం కష్టం కాబట్టి సీట్స్ పెంచితే అదే ఎంపీ కొంచెం తక్కువ పాపులేషన్ ని రిప్రజెంట్ చేస్తాడు. బేసిక్ గా సీట్స్ ని పెంచడానికి కారణం అయితే ఇదే. మరి 1977 నుండి 2026 అంటే ఇప్పటి వరకు 543 సీట్స్ ఎందుకున్నాయి? నిజానికి 1972లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డీలిమిటేషన్ యాక్ట్ 1972 తీసుకొని వచ్చారు. ఇందాక చెప్పా కదా పాపులేషన్ పెరిగే కొద్దీ లోక్సభ సీట్స్ పెరుగుతాయని. 1971 లో ఇండియా పాపులేషన్ 54 కోట్లు ఉండేది. దీన్ని బేస్ చేసుకునే 1977 లో 543 సీట్స్ అయ్యాయి. 1975 నుండి 1977 వరకు ఇండియాలో పాపులేషన్ ని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సీరియస్ మెజర్స్ తీసుకుంది. ఎలా అంటే జనాల్ని బలవంతం చేసి భయపెట్టి మరీ పాపులేషన్ కంట్రోల్ చేశారు. మేల్స్ కి ఫీమేల్స్ కి బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేవారు. అప్పట్లో 8 మిలియన్స్ కి పైగా ఈ ఆపరేషన్స్ జరిగాయి. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది వాలంటరీగా ఉండాలి కానీ ఇలా బలవంతంగా కాదు. కొన్ని స్టేట్స్ లో వాలంటరీగా వాళ్ళు పాటించారు, కొన్ని స్టేట్స్ లో మాత్రం అలా జరగలేదు. సో ఆ టైంలో పాపులేషన్ కంట్రోల్ అనేది దేశం మొత్తం మీద ఈవెన్ గా జరగలేదు కాబట్టి పాపులేషన్ ని బేస్ చేసుకుని సీట్స్ పెంచాలి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని 2001 వరకు ఫ్రీజ్ చేస్తూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని తీసుకొని వచ్చారు. అంటే దీని అర్థం 2001 వరకు డీలిమిటేషన్ జరగదు, సీట్స్ కూడా పెరగవన్నమాట. పాపులేషన్ కంట్రోల్ ని సౌత్ ఇండియన్ స్టేట్స్ సీరియస్ గా తీసుకున్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్ అన్ని పాపులేషన్ ని బాగా కంట్రోల్ చేశాయి. ఎంత బలవంతం చేసినా నార్త్ స్టేట్స్ మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. జనాభా మెల్లగా పెరుగుతూ వెళ్ళింది. చూస్తుండగానే 2001 వచ్చేసింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు కూడా డీలిమిటేషన్ జరగలేదు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే పాపులేషన్ ని కంట్రోల్ చేసిన సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది అనే రీజన్ తో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని తీసుకొచ్చి మళ్ళీ 2026 తర్వాత జరిగే పాపులేషన్ సెన్సస్ ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ జరగాలి అని డిసైడ్ చేశారు. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అప్పట్లో బీజేపీకి సౌత్ ఇండియన్ స్టేట్స్ మీద పెద్దగా పట్టుండేది కాదు. ఇక్కడున్న రీజనల్ పార్టీస్ తో అలయన్సెస్ లో ఉంటూ గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి ట్రై చేసేది. డీలిమిటేషన్ బిల్ కి ఒకవేళ సౌత్ ఇండియన్ స్టేట్స్ అడ్డం చెప్తే వీళ్ళకి సౌత్ లో పొలిటికల్ ఫ్యూచర్ ఉండదు అనే రీజన్ కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు 2026లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కి డీలిమిటేషన్ చేసే అవకాశం వచ్చింది. దీనికి ముందు 2023లో పార్లమెంట్ లో ఒక ఇంపార్టెంట్ బిల్ పాస్ అయింది. అది ఉమెన్ రిజర్వేషన్ బిల్. దీన్ని నారీ శక్తి వందన్ అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం పార్లమెంట్ లో ఇంకా స్టేట్ అసెంబ్లీస్ లో 33.3% ఉమెన్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఉండాలి. దీని గురించి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మన టాపిక్ లోకి వస్తుంది. సరిగ్గా వారం రోజుల ముందు పార్లమెంట్ లోకి మోదీ గవర్నమెంట్ డీలిమిటేషన్ బిల్ ని తీసుకొని వచ్చింది. దీంతో పాటు ఇంకొక 2 ఇంపార్టెంట్ బిల్స్ కూడా వచ్చాయి. అందులో ఒకటి 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అంటే 543 ఉన్న సీట్స్ ని అరౌండ్ 850కి పెంచుతున్నట్లు. ఈ 850 సీట్స్ లోనే 33% ఉమెన్ సీట్స్ కూడా ఉంటాయి. ఈ 850 సీట్స్ అనేది అప్పర్ లిమిట్ అన్నమాట. దానికి దగ్గరలో ఎంతైనా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. అంటే ఢిల్లీ అండ్ జమ్మూ కాశ్మీర్ లాంటి యూనియన్ టెరిటరీస్ లో కూడా డీలిమిటేషన్ చేంజెస్ జరుగుతాయి. అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ కున్న స్ట్రక్చర్ మారుతుంది.
ఏప్రిల్ 16, 17, 18 ఈ డేట్స్ లో ఈ 3 బిల్స్ పైన లోక్సభలో పెద్ద డిబేట్ జరిగింది. అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ అలయన్స్ దీనికి అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇది కాన్స్టిట్యూషన్ పైన జరుగుతున్న కుట్ర అని వాదించారు. పార్లమెంట్ లో ఏదైనా బిల్ పాస్ అవ్వాలి అంటే దానికి ఎంపీస్ ఓట్ చేస్తారు. డీలిమిటేషన్ అండ్ యూనియన్ టెరిటరీస్ బిల్ కి జస్ట్ 50% మెజారిటీ ఓట్స్ వస్తే చాలు ఆ బిల్స్ పాస్ అయిపోతాయి. కానీ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దీనికి 2/3 మెజారిటీ ఓట్స్ పడాలి. అంటే లోక్సభలో మొత్తం 543 మెంబర్స్ ఉంటే దాంట్లో 362 మెంబర్స్ బిల్ కి ఫేవర్ గా ఓటేయాలి. ఒకవేళ ఆ రోజు 450 మెంబర్స్ మాత్రమే లోక్సభలో ఉన్నారు అనుకుందాం. అప్పుడు దాంట్లో 2/3 మెజారిటీ అంటే 300 ఓట్స్ వస్తే చాలు. ఏప్రిల్ 18 రోజు ఈ బిల్ కి ఓటింగ్ జరిగింది. ఆ రోజు లోక్సభలో 528 ఎంపీస్ మాత్రమే ప్రెజెంట్ అయ్యి ఓట్ వేశారు. మొత్తం 528 లో బిల్ కి ఫేవర్ గా 352 ఓట్స్ రావాలి. దాంట్లో 298 ఓట్స్ మాత్రమే బిల్ కి ఎస్ చెప్తూ పడ్డాయి. 230 ఓట్స్ బిల్ కి నో చెప్పాయి. బిల్ పాస్ అవ్వడానికి కావాల్సిన మెజారిటీ రీచ్ అవ్వలేదు. కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్ని యునైటెడ్ గా కలిసి 230 ఓట్స్ వేసి బిల్ ని పాస్ అవ్వనీయకుండా చేశారు. ఈ ఇంపార్టెంట్ బిల్ కి ఉమెన్ రిజర్వేషన్స్ లింక్ అయి ఉండడం వల్ల అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉమెన్ కి వ్యతిరేకమని పోర్ట్రే చేయడం మొదలుపెట్టింది. మేము ఉమెన్ రిజర్వేషన్స్ కి వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కి మాత్రమే వ్యతిరేకం అని కాంగ్రెస్ పార్టీ ఇంకా సమాజ్వాదీ పార్టీ వాదిస్తున్నాయి. ఇప్పుడు ఇదొక పెద్ద పొలిటికల్ స్టాండ్ అయింది. బీజేపీ గవర్నమెంట్ డీలిమిటేషన్ ప్రాసెస్ ని పాపులేషన్ ని బేస్ చేసుకొని కాకుండా ప్రోరేటా బేసిస్ లో పెంచుతాము అని అనౌన్స్ చేసింది. ఒకవేళ పాపులేషన్ ని బేస్ చేసుకొని కాన్స్టిట్యుయెన్సీస్ ని డివైడ్ చేస్తే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ని సరిగ్గా పాటించిన సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం వస్తుంది. దానివల్ల ప్రోరేటా బేసిస్ ని తీసుకొని వచ్చారు. ప్రతి స్టేట్ కి యావరేజ్ గా 50% సీట్స్ పెంచాలి అనేది బీజేపీ ఆలోచన. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో 25 ఎంపీ సీట్స్ ఉన్నాయనుకుందాం, దానికి 50% యాడ్ చేస్తే 38 సీట్స్ అవుతాయి. అలాగే ఉత్తరప్రదేశ్ లో 80 సీట్స్ ఉన్నాయనుకుందాం, దానికి 50% యాడ్ చేస్తే 120 సీట్స్ అవుతాయి. ఈ ప్రాసెస్ ని ఆంధ్రప్రదేశ్ తప్ప ఏ సౌత్ ఇండియన్ స్టేట్ యాక్సెప్ట్ చేయలేదు. తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ ఇంకా తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి దీన్ని గట్టిగా అపోజ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇంకొక కొత్త ఆలోచన తీసుకొని వచ్చారు. 25% సీట్స్ ప్రోరేటా బేసిస్ మీద పెంచి వాటిని స్టేట్ జీడీపీని బేస్ చేసుకుని పెంచమని అడ్వైజ్ ఇచ్చారు. ఇలా చేస్తే ఎక్కువ జీడీపీ ఉన్న స్టేట్స్ కి ఎక్కువ సీట్స్ అండ్ తక్కువ జీడీపీ ఉన్న స్టేట్స్ కి తక్కువ సీట్స్ వస్తాయి. పెద్దగా జీడీపీ లేని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి అసలు పార్లమెంట్ లో వాయిసే లేకుండా పోతుంది. అందుకే దీన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. డెమోక్రసీ అంటే ఎక్కడో మారుమూల స్టేట్ అయిన మణిపూర్ స్టేట్ లో ఉన్న సిటిజన్ ఓట్ కి ఢిల్లీలో ఉన్న సిటిజన్ ఓట్ కి ఒకే వాల్యూ ఉండాలి. కాబట్టి అది ఈవెన్ పాపులేషన్ బేస్ చేసుకొని మాత్రమే ఉండాలి. ఇప్పట్లో అది జరిగేలా కనపడట్లేదు. దీని వెనక చాలా స్ట్రాంగ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు నా మైండ్ లో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ని డీలిమిటేషన్ కి లింక్ చేయాల్సిన అవసరం ఏంటి? సెపరేట్ గా ఉమెన్ కి రిజర్వేషన్ ఇస్తే ఇప్పుడు లోక్సభలో ఉన్న 543 సీట్స్ లో 33% అంటే 180 సీట్స్. అలా చేస్తే చాలా మంది మేల్ ఎంపీస్ ని పక్కన పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల బీజేపీ పార్టీలో ఇంటర్నల్ గా గొడవలు వచ్చే అవకాశం ఉంది. సరే, దాన్ని ఎలాగోలా మేనేజ్ చేసినా కూడా ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న సిట్టింగ్ ఎంపీ వైఫ్ కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో లేడీస్ ని నిలబెట్టే అవకాశం ఉంది. ఎలాగోలా ఆ సీట్ ని వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. దీన్ని ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అప్పుడు నిజమైన ఉమెన్ లీడర్షిప్ కి అవకాశం ఉండదు. అందుకే 543 సీట్స్ కి సపరేట్ గా ఇంకొక 270 యాడ్ చేస్తూ ఉమెన్ కి సీట్స్ రిజర్వ్ చేయాలి అనేది బీజేపీ పార్టీ ఆలోచన. దీనికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయట్లేదంటే ఇండిపెండెన్స్ టైం నుండి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎక్కడైతే బలంగా ఓట్స్ పడతాయో దాని ప్రకారం నియోజకవర్గాల్ని సెట్ చేసుకుంటూ వచ్చింది. 75 ఇయర్స్ పాటు కాంగ్రెస్ ప్లాన్ చేసుకున్న ఈ స్ట్రాటజీని బ్రేక్ చేస్తే ఫ్యూచర్ లో కాంగ్రెస్ కనుమరుగయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయం బీజేపీకి చాలా బాగా తెలుసు. అందుకే 2029 ఎలక్షన్స్ కోసం ఇప్పుడు సడన్ గా ఈ పార్లమెంట్ సెషన్స్ పెట్టి కాంగ్రెస్ ని దెబ్బతీయడానికి ట్రై చేశారు. బీజేపీకి యూజువల్ గా ఉమెన్ సపోర్ట్ గట్టిగా ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్ కి ఇలా అడ్డం కొట్టింది అని ప్రచారం చేయొచ్చు. ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా గట్టిగానే ఉంది. ఈ బిల్స్ కి మెజారిటీ ఓట్స్ రావని తెలిసి కూడా పార్లమెంట్ లో బిల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఇదే అని నాకు అనిపిస్తుంది. కత్తికి రెండు వైపులా పదునున్నట్టు బిల్ పాస్ అయినా అవ్వకపోయినా బీజేపీ పార్టీకి అది మంచే చేస్తుంది. ఇలాంటి స్ట్రాటజీస్ ఎన్ని వేసుంటే బీజేపీ ఈ ప్లేస్ లో ఉంటుందో ఆలోచించండి. మళ్ళీ ఈ డీలిమిటేషన్ బిల్ తిరిగి మళ్ళీ లోక్సభలోకి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఫ్యూచర్ లో తప్పకుండా ఇది రీఇంట్రడ్యూస్ అవుతుంది. దీన్ని పాస్ చేయించాలి అంటే బీజేపీ పార్టీ ఇంకా పొలిటికల్ గా వర్కౌట్ చేయాలి. ఓటింగ్ నెంబర్స్ ని బాగా పెంచుకోవాలి. దీనికోసం కొత్త అలయన్సెస్ కూడా ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. 2027 తర్వాత పాపులేషన్ సెన్సెస్ రాబోతున్నాయి. ఆ నెంబర్స్ ని ఆధారంగా చేసుకుని సీట్స్ డివైడ్ చేస్తే మాత్రం సౌత్ స్టేట్స్ బాగా నష్టపోతాయి. అప్పటి వరకు కాంగ్రెస్ ని డిఫెన్స్ లో పడేయడానికి బీజేపీకి ఇదొక మంచి వెపన్ లా దొరికింది. ఏ పాయింట్ ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేయడం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్ లో జరిగే ఇష్యూస్ పైన మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంతటితో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.